సత్యసాయి విశ్వజనీన ప్రేమ ప్రభావం స్వామివారి 95వ జన్మదినోత్సవ వేడుకలకు అందరికీ ఆత్మీయ స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమం శ్రీ సత్యసాయి విద్యా విశిష్టత కృష్ణా జిల్లా వారి సమర్పణ. ఈ కార్యక్రమంలో ముందుగా వేద పఠనం నారాయణ సూత్రం. ఓం శ్రీ సాయిరామ్. ब्रह्मणस्पतः नः शृण्वन्
प्रकाशं विश्वरूपाय वै नमो नमः। ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। కలి ప్రభావంచే అపారమైన ఈ విజ్ఞాన సంపదను విస్మరించి మానవులు వేదాధ్యయమును నిరాదరించిన ఈ తరుణంలో సాక్షాత్ పరమేశ్వరుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు వేదోద్ధరణకు నడుం కట్టారు. అందులో భాగంగా వేద పాఠశాలను స్థాపించి ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఈ మహాయజ్ఞంలో విద్యార్థులందరినీ పాలు పంచుకునేలా అవకాశాన్ని కల్పించారు. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतान शृण्वन्नोतिभिः सीदसादनम्। ॐ गणानां त्वा गणानां त्वा गणपतिं त्वा ఇప్పుడు భగవాన్ సత్యసాయి బాబా వారు ఎటువంటి చదువులు చదవాలో ఒక పద్యసూక్తి ద్వారా వివరించారు. ఆ పద్యసూక్తిని కె సత్యమాన్వి మనందరికీ చదివి వినిపిస్తారు. ఓం శ్రీ సాయిరామ్. చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మదిని తన్నెరుగడు మందమతుడు. ఎంత చదువు చదివి ఏ రీతి నున్నను హీనుడవగుణంబు మానలేడు. తరచి చదువు చదువా తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానమెప్పుడు పొందలేడు. చదువులన్నీ చదివి చావంగనేటికి చావులేని చదువు చదువవలయు. దీని భావం ఏంటంటే లౌకిక చదువులు ఎన్ని చదివినా ఎన్నో తెలివితేటలు మేధస్సు సంపాదించినా తాము దివ్యాత్మ స్వరూపులమనే గుర్తింపుని పొందలేని మందమతులవుతున్నారు నేటి విద్యార్థులు. కనీసం తమకున్న దుర్గుణమును కూడా వదులుకోలేకపోతున్నారు. రావణాసురుడు 64 విద్యలు నేర్చుకున్నాడు, కానీ తమకున్న ఒక్క దుర్గుణం వల్ల వంశం మొత్తాన్ని నాశనం చేసుకున్నాడు. ఈనాటి చదువులు వాదనకు కుతర్కానికి పనికి వస్తున్నాయే కానీ పరిపూర్ణ జ్ఞానాన్ని మాత్రం అందించటం లేదు. జననం మరణం లేని ఆత్మ యొక్క వ్యక్త రూపాలే ఈ సకల దేహములు అనే ఆత్మవిద్యను నేర్చుకున్నప్పుడు ఆ విద్య నిత్యము సత్యము త్రికాలవాజ్యం అవుతుంది. అట్టి చావులేని చదువు చదివాడు ప్రహ్లాదుడు. కనుకనే తన తండ్రితో చదువులోని మర్మమెల్ల చదివితి తండ్రి అనగలిగాడు. స్వామి చావులేని చదువు అందరూ చావులేని చదువు చదవాలని కోరుకున్నారు. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు. దానికి రిలేటెడ్గా నేను ఒక కథ చెప్తాను. ఒక గొప్ప పండితుడు ఏదో ఒక వేద పరిషత్తు నిమిత్తమై నదిని దాటి అవతల ఒడ్డుకు వెళ్ళడానికి పడవెక్కాడు. ప్రవాహం ఒత్తిడి, గాలి ఒత్తిడి వలన విరుద్ధముగా ఉండటం చేత ప్రయాణము కొంచెం ఆలస్యంగా జరుగుతుంది. పండితులు కంట అనేక విధమైన శాస్త్రాలు శ్లోకములు వల్లించడం చేత వాళ్ళకి ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండడం అలవాటు. పడవ నడిపే వాడు మాత్రం ఏ విధమైన వాటి మాటలు లేకుండా నిశ్శబ్దంగా తన గమ్యాన్ని తన మనసులో తలుచుకుంటూ పడవ నడుపుతుంది. ఇక్కడ పండితులతో మాట్లాడటానికి ఇంకొక వ్యక్తి లేడు. కాబట్టి పండితులు పడవ నడిపేవాడితో ఏమన్నారంటే, అరే నీకు చదువు గిదువు ఏమైనా వచ్చునా అని అడిగాడు. నాకేమీ రాదు స్వామి అని తన అమాయకంగా చెప్తారు. అదేంటా ఈ కాలంలో చదువు లేక
సరే తర్వాత పండితులు గారు ఏమన్నారంటే, అరే పోనీ నీకు సంగీతం ఏమైనా తెలుసా అన్నారు. సంగీతమా? అది కూడా నాకు తెలియదు స్వామి అని అతను అన్నాడు. అది కూడా తెలియకపోవడం ఏంటో పిచ్చివాడ, అది తెలియకపోతే ఎట్లా? అయినా మనకు కావాల్సినంత వీధి సినిమాల్లో పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టుకొని పాడుతున్నారు కదా. పోనీ అది నీకు తెలియదు అనుకో, ఒక ట్రాన్సిస్టర్ అయినా పక్కన పెట్టుకోవచ్చు కదా అని అంటారు. ట్రాన్సిస్టరా? అదేదో నాకు తెలియదు స్వామి అని పడుగు నడిపేవాళ్ళు అంటారు. రే నువ్వు నిజంగా పిచ్చేవాడు, ట్రాన్సిస్టర్ తెలియకుండా ఎట్లారా అని అంటారు. ట్రాన్సిస్టర్ కనుక నీకు తెలియలేదనుకో, నీ జీవితంలో సగభాగం గంగపాలేదంటే అని అంటాడు. పోనీ నీ దగ్గర ఏదైనా న్యూస్ పేపర్ ఉందారా అని అంటాడు. న్యూస్ పేపరా? అయ్యో నాకు చదివే రాదు కదా స్వామి, మరి న్యూస్ పేపర్ ఉంచుకొని నేనేం చేసుకోగలను అని అంటాడు. చదువు రాకపోయినా కానీ న్యూస్ పేపర్ ఒకటి చంకలో పెట్టుకొని తిరగాలి. అది ఈ కలియుగం యొక్క ప్రభావం. అది ఆ విధమైన అభ్యాసం కనుక నీ దగ్గర లేదనుకో, నీ జీవితంలో అర్ధభాగం గంగపాలు అన్నాడు. అలా కొంత దూరం ప్రయాణించాక, అరే నీ దగ్గర వాచి ఉందా? టైం ఎంత అయింది అని అన్నాడు. నాకు చదివే రాదు కదా స్వామి, మరి వాచి పెట్టుకొని నేనేం చేసుకోగలను? నా దగ్గర అలాంటి గడియారాలు లేవు అని అంటాడు. గడియారాలు నీకు చదువు రాకపోయినా కానీ ఒక ప్లాస్టిక్ వాచి చేతికి పెట్టుకోవాలి, అది ఈనాటి ఫ్యాషన్ అని అంటాడు. అయ్యో అదేమీ నాకు తెలియదు స్వామి అని అంటాడు. అలా మాట్లాడుతూ ఉండగానే పెద్ద గాలి వస్తుంది. ఆ గాలిలో పడవ అటు ఇటు కదిలిపోతుంది. గంగ నిండుగా పొరుగుతుంది. మెల్లగా తుఫాను స్టార్ట్ అయింది. ఆ తుఫానులో పడవని అదుపు తప్పింది. అప్పుడు పడవ నడిపేవాడు పండితులు గారితో ఇలా అంటారు, స్వామి నువ్వు ఈత ఏమైనా వచ్చా అని అడుగుతాడు. ఈత? అది నాకు రాదురా అని అంటాడు. అయితే ఇప్పుడు మీ జీవితం పూర్తిగా గంగపాలు అని అంటాడు. అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి అని పండితులు గారు అలా తెల్లమొహం వేసుకొని అలా ఉండిపోతారు. నిజంగా నీటిలో ప్రయాణించే వాడికి ఈత ముఖ్యం, కానీ ఈ జియోగ్రఫీ, జియాలజీ, ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ వంటి విద్యలేవి పనికిరావు. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, మనకి పుస్తక జ్ఞానంతో పాటు అవసరానికి పనికి వచ్చే విషయ పరిజ్ఞానం కూడా అవసరం. సాయి సార్వజనీనం శ్రీ సత్యసాయి విద్యా విధానం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు విశ్వజనని మాతృశ్రీ ఈశ్వరాంబ గారి కోరిక మేరకు 1972వ సంవత్సరం జూలై 20వ తేదీన ఈశ్వరాంబ ఎలిమెంటరీ స్కూల్ను స్థాపించారు. ఆ తరువాత పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల స్థాయి వరకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి విద్యా విధానం విశ్వవ్యాప్తంగా వ్యాపించింది. ఆ విధానం గురించి కృష్ణా జిల్లా సత్యసాయి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, సాయి సోదరులు మనకు తెలియచేస్తారు. ఓం శ్రీ సాయిరామ్. సార్వజనీనము శ్రీ సత్యసాయి విద్యా విధానము. శ్రీ సత్యసాయి విద్యా విధానము 1960 దశకంలో బాల వికాస్గా ప్రారంభమై అనతి కాలంలోనే సంపూర్ణమైన సార్వజనీనమైన విద్యా విధానముగా రూపుదిద్దుకున్నది. ఒక్క విద్యార్థి దశలో ఉన్నవారే కాక అందరూ ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతో ఈ విద్యా విధానాన్ని నియత, అనియత మరియు నిర్వధిక విద్యా విభాగాలుగా అభివృద్ధి చేశారు. నియత విద్య. శ్రీ సత్యసాయి విద్యా విధానాన్ని ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు పాఠ్య ప్రణాళికలో అంతర్భాగం చేయడం నియత విద్యా విభాగం యొక్క లక్ష్యం. శ్రీ సత్యసాయి పాఠశాలలు. స్వామి ఇచ్చిన స్ఫూర్తితో అనేక దేశాలలో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. స్వామి సిద్ధాంతానికి అనుగుణంగా ఈ పాఠశాలలు విద్య ఉచితంగా అందించబడుతున్నది. ఈ పాఠశాలలు ఆయా దేశాల చట్ట పరిధిలో, సాంస్కృతిక పరిధిలో పనిచేస్తున్నాయి. ప్రభుత్వ నియంత్రణకు లోబడి తత్సంబంధమై అధికారిక పాఠ్య ప్రణాళికను అనుసరిస్తే శ్రీ సత్యసాయి విద్యా విధానాన్ని కూడా విద్యార్థులకు ఈ పాఠశాలలు అందిస్తున్నాయి. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్న ప్రాంతాలలో కూడా ఈ విద్యాలయాలు పనిచేస్తున్నాయి. ఆ విధంగా ఉత్తమ విద్య సుశిక్షితులైన ఉపాధ్యాయుల ద్వారా బీద విద్యార్థులకు కూడా లభ్యమవుతున్నది. స్వామి భక్తులు కాని వారి పిల్లలు కూడా ప్రయోజనం పొందాలనే లక్ష్యంతో ఆయా విద్యాలయాలలో శ్రీ సత్యసాయి విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు పాఠ్యాంశాలలో కొన్ని మార్పులు చేశారు.
ఆ బాలబాలికలకు స్వామిని గురించి కానీ లేదా ఏ ఆధ్యాత్మిక గురువుని గురించి కానీ ఏ మత సిద్ధాంతిని గురించి కానీ సాంప్రదాయాల గురించి కానీ ప్రత్యేకంగా బోధించరు. వీరి పాఠ్యాంశాలలో మానవతా విలువల అభివృద్ధే ప్రముఖమైన అంశం. సాయి సంస్థలు స్థాపించిన పాఠశాలలే కాకుండా శ్రీ సత్యసాయి విద్యా విధానం ఇస్తున్న సత్ఫలితాల వల్ల ప్రభావితులైన అనేక ప్రభుత్వేతర పాఠశాలల్లో కూడా శ్రీ సత్యసాయి విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్, ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాల, శ్రీ సత్యసాయి పాఠశాలలు ఉన్నాయి. భారతదేశంలో శ్రీ సత్యసాయి పాఠశాలలు బాలబాలికలకు శ్రీ సత్యసాయి విద్యా విధానాన్ని అందిస్తున్నాయి. దాదాపు 213 పైగా దేశాలలో శ్రీ సత్యసాయి పాఠశాలలు పనిచేస్తున్నాయి. శ్రీ సత్యసాయి పాఠశాలల యొక్క లక్ష్యాలు ఏమిటంటే మానవతా విలువల ఆచరణకు, అభ్యున్నతకు దోహదపడే సామరస్యపూర్వకమైన వాతావరణాన్ని, సంస్కృతిని నెలకొల్పడం, విద్యార్థులకు పూర్ణ వ్యక్తిత్వం పట్ల అవగాహన కల్పించి తత్సాధనకి కృషి చేయడానికి వారిని ప్రోత్సహించడం, ఇతర పాఠశాలలు అనుసరణీయమైన ఆదర్శాన్ని అందించడం. ఈ లక్ష్యాలను సాధించడానికి శ్రీ సత్యసాయి పాఠశాలలు పరిగణనలోకి తీసుకున్న విషయాలు ఏమిటంటే ఉపాధ్యాయుడు ఆదర్శనీయంగా ఉండడం, ఉపాధ్యాయులలో విద్యార్థులలో ఆధ్యాత్మిక పరివర్తన, లౌకిక విద్యకు సంబంధించిన పాఠ్యాంశాలు కూడా విద్యార్థులు విద్వత్తును సాధించడం, దేశభక్తి, స్వీయ సంస్కృతి పట్ల అవగాహన, శ్రద్ధ, గౌరవం ఉండాలి. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి విద్యా సంస్థలు వివిధ దేశాలలో అధ్యాపకులకు శ్రీ సత్యసాయి విద్యా విధానంలో శిక్షణ ఇవ్వడానికి, శ్రీ సత్యసాయి విద్యా విధాన అభివృద్ధికి ఈ సంస్థలు కృషి చేస్తున్నాయి. ఈ సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలు: విద్యారంగానికి ఆదర్శనీయమైన నమూనాలను అందించడం, మానవతా విలువల అభివృద్ధి పథకంగా శ్రీ సత్యసాయి విద్యా విధానాన్ని జనసామాన్యంలోకి తీసుకువెళ్లడం, ప్రభుత్వేతర పాఠశాలలో ప్రవేశపెట్టడం, విశ్వవిద్యాలయాలతోనూ విద్యా విషయక మంత్రిత్వ శాఖలతోనూ ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి విద్యారంగానికి సమగ్రమైన కృషి చేయడం, శ్రీ సత్యసాయి మానవతా విలువల అభివృద్ధి పథకాలను విస్తృతం చేయడం, విద్యా ప్రమాణాలను అంచనా వేయడం, తీర్చిదిద్దడం, శ్రీ సత్యసాయి విద్యాలయాలను స్థాపించడం, పర్యవేక్షించడం, ఉపాధ్యాయులకు గ్రంథస్థం చేసిన మార్గదర్శక సూత్రాలను అందించడం, మానవతా విలువలలో విద్యార్థుల తల్లిదండ్రులకు, యువజనులకు శిక్షణ ఇవ్వడం. శ్రీ సత్యసాయి కళాశాలలు ఉన్నత విద్యను విభిన్న రీతిలో అందించడమే ఈ కళాశాలల లక్ష్యం. ఇక్కడ విద్యార్థులు త్యాగభావాన్ని, యోగభావాన్ని అలవర్చుకుంటారు. భారతదేశంలో జైపూర్, భోపాల్, భువనేశ్వర్లో శ్రీ సత్యసాయి కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలలు ఆయా ప్రాంతాలలోని విశ్వవిద్యాలయాలతో అనుబంధంగా ఉండి శ్రీ సత్యసాయి విద్యా విధానాన్ని అనుసరిస్తున్నాయి. శ్రీ సత్యసాయి విద్యా సంస్థల్లో ప్రముఖమైన విశ్వవిద్యాలయం గురించి చెప్పుకుందాం. విద్యారంగం పట్ల స్వామికి ఉన్న దార్శనికతకు ప్రత్యక్ష రూపం శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయంలో పురుషుల కొరకై ప్రశాంతి నిలయంలోను, బృందావనంలోను, మహిళల కొరకై అనంతపురంలోను క్యాంపస్లు ఉన్నాయి. ప్రశాంతి నిలయం, అనంతపురం క్యాంపస్లలో బ్యాచిలర్స్, మాస్టర్స్, డాక్టరల్ కోర్సులు ఉండగా బృందావనంలో బ్యాచిలర్ కోర్సులు ఉన్నాయి. ఈ విశ్వవిద్యాలయంలో ఎటువంటి ధనాపేక్ష లేకుండా స్వాతంత్ర ప్రతిపత్తి కలిగిన విద్యా సంస్థ. ఎన్నో ప్రత్యేకతలున్న ఈ విశ్వవిద్యాలయంలో స్వామి ఛాన్సలర్గా ఉండడం ఎంతో విశిష్టమైన విషయం. ఇతర విశ్వవిద్యాలయాలలో సాధారణంగా ఛాన్సలర్కు విద్యార్థులకు మధ్య పరస్పర సంబంధాలు అంతగా ఉండదు. కానీ శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయంలో ఛాన్సలర్ అయిన స్వామి విద్యార్థులతో అత్యంత సన్నిహితంగా ఉండి వారికి మార్గదర్శకత్వం వహిస్తున్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కు చెందిన నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ వారు నియమించిన బృందం శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయాన్ని దర్శించి ఈ విద్యాలయం విద్యారంగానికే తలమానికమన్నారు. ఈ విశ్వవిద్యాలయంలో అనుసరిస్తున్న విద్యా విధానం మనకు సత్యాన్ని బోధపరుస్తున్నది. భారతావనిలోనే పతనావస్థలో ఉన్న విద్యారంగానికి తరుణోపాయాన్ని సూచిస్తుందన్నారు. జై సాయిరామ్. మన సాయి సోదరులు నియత, అనియత మరియు నిరవధిక విద్యా విధానాలు ఉన్నాయని చెప్తూ నియత విద్యా విధానం గురించి చెప్పారు. ఇప్పుడు మన బాల వికాస్ విద్యార్థులు అనియత విద్యా విధానం గురించి మనకి చెప్తారు. ఓం శ్రీ సాయిరామ్. ఇప్పుడు మేము అనియత విద్య గురించి చెబుతున్నాం. అంటే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. పాఠశాలకు సమయానికి ఆవాలి. బాలబాలికలు, యువతీ యువకులు, పెద్దలకు శ్రీ సత్యసాయి విద్యను బోధించడమే శ్రీ అన్యత విద్య గురించి ఒక లక్ష్యం.
బాలబాలికలకై రూపొందించిన విద్యను భారతదేశంలో బాల వికాస్గాను విదేశాలలో శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక విద్యగాను రూపొందించబడింది. బాల వికాస్ బాలబాలికల వయసును దృష్టిలో పెట్టుకొని 3 భాగాలుగా విభజించారు. 6 నుంచి 9, 9 నుంచి 12, 12 నుంచి 15గా విభజించారు. కొన్ని దేశాలలో 4 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు విద్యను ఉద్దేశిస్తున్నారు. బాల వికాస్ 1969లో ప్రాంతంలోనే బీజం పడింది. మొదట బాల విహారగా మొదలై అర్థవంతంగా మారుతూ బాల వికాసుగా తయారైంది. బాల వికాస్ విద్యార్థుల కోరికపై సాధించడంలో వివిధ సంప్రదాయాల్లోని ఔన్నత్యాన్ని గుర్తించడంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య జీవిత చరిత్రను బోధనను ఆకలింపు చేసుకోవడంలో శిక్షణ పొందుతారు. మానవతా విలువలను అభివృద్ధి చేసుకొని వ్యక్తిత్వ వికాసాన్ని కృషి చేస్తారు. మానవుడు 2 విధాలుగా విద్యను అభ్యసించాడు. ఒకటి ఎడ్యుకేషన్, రెండవది ఎడ్యుకేట్. ఎడ్యుకేట్ అనగా లోపల నుండి వెలికి తీసే విద్య, హృదయం నుండి ఆవిర్భవింపజేసుకునే విద్య. ఎవరో రాసిన పుస్తకాలు చదివి నేర్చుకునేదే ఎడ్యుకేషన్. కానీ ఎడ్యుకేట్ అలాంటిది కాదు. స్వశక్తి చేత సాధన చేసి నీలో ఉన్నదానిని వెలికి తీయాలి. నీలో నీవు దాచుకున్న కృత్రిమైన విషయాలన్నీ బయటికి తీయడం కాదు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అంశంలోని మానవతా విలువలను వెలికి తీయాలి. అదే ఎడ్యుకేట్. తల్లిదండ్రుల కొరకు ప్రత్యేక విద్యా కార్యక్రమం. బాలికలు ఉత్తమ పౌరులుగా ఎదగాలంటే వారి తల్లిదండ్రులకు మానవతా విలువలపై అవగాహన ఉండాలి. తల్లిదండ్రులే పిల్లలకు ప్రథమ గురువులు. తల్లిదండ్రులు వారి బాధ్యతను గుర్తించి తమ పిల్లలకు కృత్రిమైన సమాచార వ్యవస్థ, వాణిజ్య వ్యవస్థల ప్రభావానికి గురి కాకుండా చూసుకోవాలి. ఈ లక్ష్యంతో 1998 నవంబర్లో పెద్దల కొరకై ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదే పేరెంటింగ్. సంకుచిత భావాన్ని విన్నాడు. విశాల దృక్పథంతో దేశభక్తిని, తల్లిదండ్రుల పట్ల వినయ విధులను, సంకుచిత భావాన్ని విడనాడి విశాల దృక్పథాన్ని, దేశభక్తిని, తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల వినయ విధేయతలను, క్రమశిక్షణను, సేవాభావాలను అలవర్చుకుంటారు. సత్యసాయి మానవతా విలువల బోధనా కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రభుత్వేతర విద్యాలయాల్లో నిర్వహిస్తున్న మానవతా విలువల ఆధారిత శ్రీ సత్యసాయి విద్యా విధానానికి భిన్నం కాదు. అయితే సమాజంలో వివిధ వర్గాల వారికి ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో అనియత విద్యా విభాగంలో ఈ బోధనా విధానాన్ని ప్రవేశపెట్టారు. విద్యాలయ ప్రాంగణాల్లోనే కాక సమాజ కేంద్రాల్లో, వైద్య శిబిరాల్లో కూడా ఈ తరగతులను నిర్వహిస్తున్నారు. బాల్య దశను వీడి అప్పుడే కౌమార్య దశను అడుగుపెట్టిన వారు దుష్ప్రభావానికి గురయ్యే అవకాశం ఎక్కువ. వీరి కోసం యువతీ యువకుల కొరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరికి శ్రీ సత్యసాయి విద్య పట్ల అవగాహన కలిగించడానికి కృషి చేస్తున్నారు. బాల విహార్ నుండి బాల వికాస్ ద్వారా ఎడ్యుకేట్ వరకు రూపాంతరం చెందిన విద్యా విధానం గురించి విన్నాం కదా. ఇప్పుడు నిరవధిక విద్యా విధానం గురించి కృష్ణా జిల్లా నూజివీడు సమితి బాల వికాస్ జిల్లా నుంచే వివరింపబడుతుంది. ఓం శ్రీ సాయిరామ్. నిరవధిక విద్య ఏ కారణం వలనైనా నియత అనియత విద్యా విభాగాల పరిధిలోకి రాని వారు నిరాశ చెందవలసిన పని లేదు. స్వామి మన నుండి ఏమి ఆశిస్తున్నారో, మానవ జీవన లక్ష్యం ఏమిటో, ఆ లక్ష్య సాధనకు మనం అనుసరించవలసిన విధానమేమిటో స్వామి మనకు అనేక విధాలుగా తెలియజేస్తున్నారు. ఈ విషయాలను మనం ఆకలింపు చేసుకోవడానికి నిరవధిక విద్యా విభాగం మనకు తోడ్పడుతుంది. దివ్య ప్రసంగాలు. గత 6 దశాబ్దాలుగా భగవాన్ ప్రశాంతి నిలయంలోనూ ఇంకా అనేక ఇతర ప్రదేశాలలోనూ ప్రసంగాలు ఇస్తూనే ఉన్నారు. ఈ ప్రసంగాలలో మానవాభ్యున్నతికి ఆవశ్యకమైన అంశాలు ఇమిడి ఉంటాయి. ప్రస్తుత విద్యా విధానంలోని లోపాలను ఎత్తి చూపుతూ వాటిని ఏ విధంగా సరిదిద్దాలో, ఆదర్శవంతమైన సమగ్రమైన విద్యా విధానాన్ని ఏ విధంగా రూపుదిద్దాలో స్వామి వివరించారు. శ్రీ సత్యసాయి విద్యా విధానం అంతా స్వామి ఇచ్చిన ప్రసంగాలపైనే ఆధారపడి ఉన్నది. ఈ ప్రసంగాలు శ్రీ సత్యసాయి బుక్స్ అండ్ పబ్లికేషన్స్ ట్రస్ట్ వారు గ్రంథస్థం చేశారు.
సనాతన సారథి 1958లో ప్రారంభమైన ఈ పత్రిక మానవతా విలువల అభ్యున్నతికి కృషి చేస్తున్నది. స్వామి ఇచ్చిన ప్రసంగాలు ఈ పత్రికలో ప్రచురితమవుతూ ఉంటాయి. ఇంకా భక్తులు, విద్యావేత్తలు వ్రాసిన వ్యాసాలు కూడా ప్రచురితమవుతూ ఉంటాయి. ప్రశాంతి నిలయం నుండి ఈ పత్రిక తెలుగులో, ఇంగ్లీష్లో ప్రచురింపబడుతున్నది. ఇంకా అనేక భాషలలో ఆయా ప్రాంతాలలో ప్రచురితమవుతున్నది. శ్రీ సత్యసాయి విద్యావాహిని పరంపర. స్వామి రచించిన ఎన్నో వ్యాసాలు గతంలో సనాతన సారథిలో ప్రచురింపబడ్డాయి. ఆధ్యాత్మిక సూత్రాలను, శాస్త్ర విషయాలను, ఉపనిషత్తులను, బ్రహ్మ సూత్రాలను సులభ శైలిలో స్వామి రచించారు. శ్రీ సత్యసాయి విద్యావాహిని పేరుతో రచించిన వ్యాసాలలో మనకు గోచరమవుతాయి. సదస్సులు. ఓం శ్రీ సత్యసాయి విద్యా విధానంపై ప్రశాంతి నిలయంలోను, విదేశాలలోను, భారతదేశంలోని ఇతర ప్రదేశాలలో కూడా సదస్సుల నిర్వహణ జరుగుతూ ఉంటుంది. శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ అధ్యాపకులు, ఇతర సాయి విద్యా సంస్థల అధ్యాపకులు ఈ సదస్సులలో ప్రసంగిస్తూ ఉంటారు. ఇంకా ఇతర విద్యా సంస్థల నుండి కూడా అధ్యాపకులు వచ్చి ఈ సదస్సులలో పాల్గొంటూ ఉంటారు. అధ్యయన మండలి. 180కు పైగా ఉన్న దేశాలలో ఉన్న సాయి కేంద్రాలలో ఈ అధ్యయన మండలులు ఏర్పడ్డాయి. మానవతా విలువలను నిత్య జీవితంలో ఏ విధంగా ఆచరణలో పెట్టాలో ఈ అధ్యయన మండలులు తెలుపుచున్నాయి. రేడియో సాయి గ్లోబల్ హార్మనీ వెబ్సైట్స్. రేడియో ప్రసారాల ద్వారా హార్ట్ టు హార్ట్ వంటి ఈ జర్నల్ ద్వారా శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు, బుక్స్ అండ్ పబ్లికేషన్స్ ట్రస్టుల అధికారిక వెబ్సైట్ల ద్వారా రోజుకు 24 గంటలు ఆధ్యాత్మిక విషయాలు, సేవా కార్యక్రమ విషయాలు, విద్యా విషయాలు, స్వామి ప్రసంగాలు, ప్రముఖులతో నిర్వహించిన ఇంటర్వ్యూలు, చర్చలు భక్తులకు అందుతున్నాయి. స్ఫూర్తిదాయకమైన స్వామి సందేశాలు ఈమెయిల్ ద్వారా భక్తులకు అందుతున్నాయి. భవిష్యత్తులో ఈ ప్రసారాల ద్వారా, వెబ్సైట్ల ద్వారా శ్రీ సత్యసాయి విద్యాలయాల్లోని బాలబాలికలకు ధారావాహికంగా పాఠ్యాంశాలను, పాఠ్య ప్రణాళికలను అందించాలనే యోచన ఉంది. శ్రీ సత్యసాయి విద్యా విధానం యొక్క పరిధి విస్తృతమైనది, విలక్షణమైనది. మానవాళి అంతా నిరక్షరాస్యులు కూడా స్వామి ఇచ్చిన ప్రసంగాలను వినడం ద్వారా శ్రీ సత్యసాయి విద్యా విధానం వలన ప్రయోజనం పొందుతున్నారు. సులభగ్రాహ్యమైన స్వామి ప్రసంగాలలో మానవుని నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆవశ్యకమైన అంశాలన్నీ ఉంటున్నాయి. ఇంతకంటే విస్తృతమైన, బహుళ ప్రయోజనకారి అయిన సార్వజనీనమైన విద్యా విధానం మనకు ఎక్కడా కనపడదు. హెచ్చు చదువులు చదివి ఇంద్రియలోలురై చచ్చువాని కన్న స్వల్పులైరి ఇంద్రియముల శక్తి ముడకయున్నచో అట్టి చదువు చదివి ఆర్యులగునా. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఇప్పుడు సాయి మాత బిడ్డలమే అందరం అని బాల వికాస్ చిన్నారి కీబోర్డుపై ప్లే చేస్తుంది. అందరం విందాం. ఓం శ్రీ సాయిరామ్.
సాయి చిన్నారులు ఎంత చక్కగా వివరించారో కదా. ఇప్పుడు గురు బ్రహ్మవు నీవే, పరం జ్యోతివి నీవే అంటూ విశ్వగురువైన ప్రియతమ భగవాన్కు మన బాల వికాస్ చిన్నారులు నివాళులర్పిస్తారు. Amen.
స్త్రీల కోసం ప్రత్యేకంగా కళాశాలలను స్థాపించారు. అది ఎలా రూపుదిద్దుకుందో ఇప్పుడు మన బాల వికాస్ చిన్నారులు వివరిస్తారు. అవతారోద్యమంలో స్త్రీ విద్యకి అద్వితీయ ప్రాధాన్యం. భారతదేశ ఔన్నత్యానికి స్త్రీమూర్తియే మూలాధారం అంటారు స్వామి. ఆ కారణంగా భారతీయ మహిళ సకల సద్గుణాలు కలిగి ఉండి భారత పౌరులను ఆదర్శమూర్తులుగా తీర్చిదిద్దాలని స్వామి సంకల్పం. అందుకే కాబోలు స్త్రీలకే విశేష ప్రాధాన్యం ఇస్తూ ముందుగా మహిళలకి కాలేజీని పెట్టారు. 1968 జూలై 22న అనంతపురంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ మహిళా కళాశాలకు ప్రారంభోత్సవం జరిపారు. కళాశాల స్థాపనలో అంతటి స్వామి అవతరించినది ధర్మోద్ధరణ, ధర్మ సంస్థాపన కోసమే కదా. మరి కళాశాలను స్థాపించడం ఎందుకు? ఎందుకంటే విద్య ద్వారానే ధర్మ పరిరక్షణ జరుగుతుంది కాబట్టి. అసలు విద్య యొక్క నిర్వచనం స్వామి ఏమని చెప్పారు అంటే, విద్ అనగా తెలుసుకోవడం. ఏదైతే పరమాత్మను గురించి తెలియజేస్తుందో అదే విద్య అన్నారు స్వామి. రామాయణంలో కూడా చెప్తారు, ఆమ్నాయానం అనుగమనం ప్రశ్న మార్గేవ విద్య. అంటే విద్య వేద ధర్మాన్ని అనుసరించకపోతే ప్రశ్న మార్గాన్ని పడుతుంది. స్వామి అవతారంలో చెప్పినట్టుగానే ఈ అవతారంలో నిరూపించి చూపించారు. ఈ దినం అనంతపురం పట్టణానికే కాకుండా ఈ జిల్లాకి, ఈ రాష్ట్రానికి, భారతదేశానికి చాలా ముఖ్యమైన రోజు. 1964వ సంవత్సరంలో బాలికోన్నత పాఠశాల వార్షికోత్సవ సమయంలో స్వామి ఇలా చెప్పారు, ఈ ఊరికి ఒక స్త్రీల కళాశాల అవసరం ఉంది. కాబట్టి ఆ రోజు సంకల్పం ఈ రోజు నెరవేరింది. ఆ కళాశాల దినదిన అభివృద్ధి చెంది ఎంతో పేరు ప్రతిష్టలు చెంది ప్రత్యేక స్థానముని ఏర్పరచుకుంటుందని స్వామి చెప్పారు. అదేవిధంగా ఆ కళాశాల దినాదిన అభివృద్ధి చెంది ప్రత్యేక స్థానమును ఏర్పరచుకుంది. అలాగే భగవద్గీతలో స్వామి చెప్పిన ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎక్కరోజు ఎదుర్దాసి ఎజ్జుకోసి దాసి ఎత్తపన్యస కౌంటేయ తత్కృష్ణ మదర్పణ. మనం ఏం చేస్తున్నామో అది స్వామి కోసం, స్వామికి చేయాలి అని స్వామి చెప్తున్నారు. నువ్వు తింటున్నప్పుడు నువ్వు ఏదైతే బుద్ధిస్తున్నావో, నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో, నువ్వు ఏదైతే చేస్తున్నావో అది నాకు అర్పణగా చేయి, నా కోసం చేయి. నాకు అర్పణగా, నా కోసం అంటే ఈ కళాశాల స్థాపించడం వల్ల స్వామికి ఒరిగిందేమీ లేదు అని స్వామి చెబుతున్నారు. ఇదంతా సమాజం శ్రేయస్సు కోసమే అని స్వామి చెబుతున్నారు, చేస్తున్నారు. ఆదర్శ మాతలను తయారు చేయడానికి స్వామి మాతృస్థానానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. 5 రకాల తల్లుల గురించి స్వామి చెప్పారు. దేహమాత జన్మనిస్తుంది, గోమాత పాలు ఇస్తుంది, భూమాత సస్యాన్ని అందిస్తుంది, దేశమాత వ్యక్తికి తగిన రక్షణను, భద్రతను ఏర్పరుస్తుంది, వేదమాత జీవిత పరమావధిని తెలియజేస్తుంది. కాబట్టి దేహమాత ఈ తక్కిన మాతల ఘనతను తెలియచేయాలని అంటారు స్వామి. అటువంటి
ప్రేమ ఐకమత్యం అనే పునాదులపై సత్సంబంధములతో చిరస్థాయిగా నిలపవలననేదే నా ఆశయం. సామాజికము వేరు ఆధ్యాత్మికము వేరు అని భావించుట శుద్ధ పొరపాటు. సమాజము అంటే అంకెలతో సంఖ్య వలన గుర్తింప వీలైన ఒక వస్తువు కాదు. సమభావముతోనే సమాజము సృష్టింపబడను. సమాజమును సమభావముతో పరిశుద్ధమైన చిత్తమును కావాలను. అనేకత్వంతో కూడిన మానవత్వాన్ని ఏకత్వంగా దర్శించి అద్వైత భావంతో సచ్చిదానంద స్వరూపుడిగా ఆదరించవలెను. అప్పుడే మానవుల గుంపు సమాజముగా మారు. ఆ విధంగా సమభావము లేకపోతే అది కేవలం గుంపు అన్నమాట. ఈ రోజుల్లో నిజంగా సమాజానికి స్వామి చెప్పిన అర్థము తీసుకుంటే ఎక్కడ ఏ విధమైన అశాంతి ఉండదు ప్రపంచంలో. అందుకే స్వామి స్త్రీలకు అంత ప్రాముఖ్యత ఇచ్చారు. మనం ఎలాంటి విద్య నేర్చుకోవాలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఒక పద్యసూక్తి ద్వారా తెలిపారు. ఆ పద్యసూక్తిని మన బాల వికాస్ విద్యార్థిని చిన్నారి లిఖితశ్రీ ద్వారా విందాం. సత్ప్రవర్తన సద్బుద్ధి సత్యనిరతి భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనంబు నేర్పునదే విద్య అద్దాని నేర్వవలయు సత్యమును తెలుపు బాట శ్రీ సాయి మాట. భావం: సత్ప్రవర్తన, సద్బుద్ధి, సత్యనిరతి, భక్తి, క్రమశిక్షణ, కర్తవ్య పాలనము ఇవన్నీ నిర్మల తత్వమునకు ఆధారమైనవి. ఇట్టి లక్షణములను నేర్పునదే విద్య. ఇవన్నీ లేనప్పుడు పవిత్రమైన దివ్యత్వమును అర్థం చేసుకోలేరు. విద్య యొక్క లక్ష్యము గుణార్జన, ధనార్జన కాదు అన్నారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. సాయిరామ్. చాలా బాగా చెప్పారు కదా. ఇప్పుడు దయచేత ధన్యులు కావాలరా అంటూ మనం కూడా స్వామి పాదాల చెంత చక్కటి నాట్య పుష్పాన్ని సమర్పిద్దాం.
మనస్సుకు దేహానికి రెండిటికి సమగ్ర చికిత్సను అందించే శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్. దాని గురించి మన బాల వికాస్ విద్యార్థులు నందగోపాల్, సాయి సూర్యకార్తిక్ ద్వారా తెలుసుకుందాం. దేహానికి మనసుకు సమగ్ర చికిత్స అందించే దేవాలయం శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్. భగవాన్ బాబా వారు 1990 నవంబర్ 23వ తేదీన తమ జన్మదిన సందేశంలో ధనవంతుడికి గుండె జబ్బు వస్తే కొన్ని లక్షల వ్యయం చేసి అమెరికాకు వెళ్తారు, కానీ అదే విధంగా విదేశాలకు పోలేని వీరల గతి ఏమిటి, వారిని చూసేవారెవరు? అలాంటి దురవస్థల గురించే మనం ఇక్కడ పెద్ద వైద్యాలయం నిర్మిస్తున్నాము. బైపాస్ సర్జరీ కానీ బ్రెయిన్ ఆపరేషన్ కానీ అన్నీ ఇక్కడ ఉచితమే. ఈ ఆసుపత్రి యొక్క ప్రారంభోత్సవ తేదీ కూడా మేము అప్పుడే నిర్ణయించి పెట్టుకున్నాము. 1991 నవంబర్ 22వ తేదీన ఈ ఆసుపత్రి యొక్క ప్రారంభోత్సవము చేస్తాము అని బాబా చెప్పారు. స్వామి ప్రేమ అలాంటిది, స్వామి కరుణ అలాంటిది. ప్రశాంతి గ్రామంలో నెలకొల్పిన శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ను సందర్శించిన వారందరికీ ఆసుపత్రి అంటే ఇలా ఉండాలి అనే భావన కలుగుతుంది. అడుగడుగునా వెలువచ్చే ప్రశాంతత, ఆప్యాయత మనల్ని కట్టిపడేస్తాయి. అక్కడికి వచ్చే రోగులందరూ ఆసుపత్రిలో అడుగుపెట్టగానే మాకు సగం వ్యాధి నయమైనట్లు ఉంది అంటారు. అక్కడికి వచ్చే వారందరూ అదే మాట అంటూ ఉంటారు. మా ఇళ్లలో కన్నా ఆసుపత్రిలోనే మా గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటున్నారని రోగులు డాక్టర్లతో చెప్పడం సర్వసామాన్యం. డాక్టర్లు మీకు పూర్తిగా నయమైంది, మీరు ఇంటికి వెళ్ళవచ్చు అని చెప్పగానే కొంతమంది రోగులు మా ఇళ్లలో కన్నా మాకు ఇక్కడే బాగుంది అని డాక్టర్ని కొన్ని రోజులు ఉండనివ్వమని కోరటం జరుగుతూ ఉంటుంది. ప్రశాంతి గ్రామం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పటి వరకు ఎన్నో లక్షల మందికి పైగా ఉచితంగా వైద్య సేవలను అందించింది. ఆసుపత్రిలో ఎక్కడా బిల్లుల డిపార్ట్మెంటే కనపడదు. స్వామివారి పరిపూర్ణ ఆశీస్సులతో వైద్య సిబ్బంది ప్రేమతో అందించే సేవలతో దేహానికి మనసుకు సమగ్ర చికిత్స లభించే దేవాలయం ఇదే. ఈ ఆసుపత్రిలో చికిత్స పొందిన వారిలో చాలా మంది వరకు నిరుపేదలు. అనంతమైన భగవాన్ బాబా వారి దివ్య ప్రేమ తమకు కొత్త జీవితాన్ని అందించిందని చిరునవ్వుతో వెలిగిపోయే వారి ముఖాలు. భగవాన్ చెప్పినట్టుగానే 1991 నవంబర్ 22న ఈ ఆసుపత్రి పనిచేయడం మొదలయ్యింది. ఈ ఆసుపత్రి భవన సముదాయము 320,000 చదరపు అడుగులుగా విస్తరించింది. ప్రశాంతి గ్రామంలోని ఈ ఆసుపత్రి దేశంలోని అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా అత్యాధునిక పరికరాలతో కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్య సేవలు అందించే ఏకైక ఆసుపత్రి. ఇప్పుడు చిన్నారి వారు గోవింద కృష్ణ జై పాటను కీబోర్డుపై ప్లే చేస్తారు.
సత్యసాయి బాల వికాస్ బాలలం అంటూ మన చిన్నారులు ఇప్పుడు స్వామివారికి నాట్య పుష్పాన్ని సమర్పిస్తున్నారు. Satyasai
సత్యసాయి వేణునాథం, ఆంధ్రప్రదేశ్ సంగీత స్వర పుష్పాంజలి. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని తిలకించి చిన్నారులందరినీ ఆశీర్వదించిన అందరికీ ప్రేమపూర్వక సాయిరాం. ओम जय जगदीश हरे स्वामी सत्य साई हरे भक्त जना संरक्षक भक्त जना संरक्षक कर्ति महेश्वरा ओम जय जगदीश हरे शशिवदना श्रीकरा सर्वा प्राणपते स्वामी सर्वा प्राणपते आश्रित कल्पलतिका आश्रित कल्पलतिका आपद्बान्धव ओम जय जगदीश हरे माता-पिता गुरुदैवमु हरि अन्तयो नीवे स्वामी मरि अन्तयो नीवे नाद ब्रह्म जगन्नाथा नाद ब्रह्म जगन्नाथा नागेन्द्र शरणा ओम जय जगदीश हरे ओंकार रूप ओजस्वी ओम साई महादेवा सत्य साई महादेवा मंगल आरती अंदुको मंगल आरती अंदुको मंदर गिरिधारी ओम जय जगदीश हरे नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा शांति 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 समस्त लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु शांति 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 जय बोलो भगवान श्री सत्य साई बाबा